శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుండి తులారాశి వారి జీవితంలో మంచి గొప్ప మార్పులు చేర్పులు జరగబోతుంది. చాలామంది నేను తులారాశిలో పుట్టాను, నేను తులారాశిలోనే పుట్టాను, ఎందుకు నా జీవితం ఎందుకు మారట్లేదు చాలామంది అడుగుతున్నారు. నేను బల్లాగుద్ది చెప్తున్నానండి, ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. తులారాశిలో జన్మించినటువంటి వారు కొన్ని నియమ నిబంధనలు కనుక పాటిస్తే వారు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. అది తథ్యం, నిజమండి. తులారాశి వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మిడిల్గా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, మధ్యస్థంగా బ్రతికిన వాళ్ళు, అసలు ఏమీ లేకుండా బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. ఒక తులారాశిలో జన్మించిన వారు అదే రకంగా బ్రతకాలని ఏమన్నా రాసి పెట్టిందా? ఎలా చెప్తున్నారు తులారాశి గురించి అని కొంతమంది అడుగుతున్నారండి. నిజంగా తులారాశిలో జన్మిస్తే చాలా చాలా పవర్ అండి. తులారాశిలో జన్మిస్తే చాలా పవర్. అసలు ఆ రాసుకున్న గొప్పతనం ఏంటో తెలుసా? దేన్నైనా సాధిస్తారండి తులారాశి వారు. ఒకటి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ విలువ వాళ్ళకు తెలియదు, వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు గుర్తుపట్టలేరు. నీకున్నటువంటి టాలెంట్ ఏందో నువ్వు వెలికి తీయాలి. వెలికి తీస్తేనే నీకు అదృష్టం కలిసి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. వాళ్ళ ముత్తాత ఒక అతను ఏం చేశాడంటే, అప్పుడు దొంగల భయం ఉందని చెప్పేసి వాళ్ళ ముత్తాతలు సంపాదించిన ఆస్తులన్నీ ఆయన ఏం చేశాడంటే ఒక మట్టి పాత్రలో ఆ బంగారు నాణ్యాలన్నీ పోసి ఒక 5-6 మట్టి పాత్రలలో తను ఎక్కడైతే పడుకుంటున్నాడో అక్కడ లోపలికి బాగా భూమి లోపలికి పునాదుల వరకు లోపలికి దవ్వేసి ఆ పాత్రలన్నీ దాంట్లో భూమిలో దాచేసి దాన్ని బండా పరిపిచ్చేసి గచ్చు చేసేసి దాని మీదనే పడుకుంటున్నాడు, ఆ ధనం మీద. అతను ఏం చేశాడంటే కొడుకులకు ఎవరికి చెప్పలేదు. కొడుకులు ఒకవేళ చెప్తే దాన్ని ఎక్కడ ఖర్చు చేస్తారో అని చెప్పేసి ఆయన ఆకస్మికంగా చనిపోయాడు. ఆ ధనవంతా భూమిలోనే ఉండిపోయింది. తన కొడుకు ఏం చేశాడు, వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే ఆ కొడుకు కూడా దిక్కు లేకుండా, అంటే భోజనానికి లేకుండా, తిండికి లేకుండా నానా కష్టాలు పడుతూ ఉన్నాడు. వాస్తవానికంటే తన తండ్రి గారు దాచిన సొమ్ముతో కోట్ల రూపాయల లాభం ఉంటుంది, కానీ అతను అనుభవించలేకపోయాడు. తను అలా బ్రతుకుతున్నాడని చెప్పి తనకి కొడుకుకి మళ్ళీ కొడుకు పుట్టాడు. తను కూడా పరిస్థితి దీనావస్థలోనే ఉన్నాడు. అప్పుడు భూములు అమ్ముకుందామంటే, ల్యాండ్ అమ్ముకుందాం అనుకుంటే విలువలు లేవు, భూముల వాల్యూ లేదు. అప్పుడు ఇల్లుకు ఆ వాల్యూ అనేది లేకుండా పోయే వరకు ఉండే ఇల్లు కాబట్టి అమ్మలేకపోయారు. తర్వాత వాళ్ళ తరం ముందుకు వెళ్తుంటే లాస్ట్కు ఒక తరంలో ఉన్నటువంటి ఒక మనవడు ఏం చేశాడంటే, అతను కొంచెం ఇల్లును రెనోవేషన్ చేసి మొత్తం దాన్ని తవ్వేసి మళ్ళీ ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేశాడు. అన్ని కష్టాలు ఉండగా కూడా అప్పు తెచ్చైనా సరే అని ధైర్యంగా ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళాడు. అవన్నీ కూడా ఆ పొక్లైన్ ద్వారా, ఆ జేసీబీ ద్వారా తవ్వుతుండగా దాంట్లో నుంచి బంగారు బిందెలు బయటపడ్డాయి. అంటే సంపాదించింది ఒకరు, అనుభవించేది ఇంకొకరు. దీంట్లో 3 తరాలు వెళ్ళిపోయినాయి. అంటే అనుభవించడానికి ఏం లేదు, అనుభవించవచ్చు, కానీ అనుభవించలేకపోయారు. నేను అదే చెప్తున్నాను, తులారాశిలో జన్మించినటువంటి వారు అనుభవించవచ్చు, కానీ మీరు అనుభవించలేకపోతున్నారు. అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోకపోతున్నారు. మీకు తెలియట్లే తులారాశి వారి గురించి, దాని యొక్క వివరంగా మీరు తెలుసుకోవట్లేదు. తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుందండి. తులారాశి వారి యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు తులారాశి వారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. నేను అనుకుంటాను, అయ్యో నేను తులారాశిలో పుట్టలేదే, నా పిల్లలు తులారాశిలో పుట్టలేదే, నా బంధువులు తులారాశి వారు అయితే బాగుండు, నా ఫ్రెండ్స్ తులారాశి వారు అయితే బాగుండు అని అనుకుంటానండి. ఎందుకంటే తొందరగా వాళ్ళను పికప్ చేయవచ్చు, జ్ఞానవంతునిగా మార్చవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న అంటే నేను ఎక్కువగా ఈ జీవులను ఎక్కువగా ప్రేమిస్తాను, అంటే కుక్కలను ఎక్కువగా ప్రేమిస్తాను నేను.
నాకు చాలా లైక్ అండి. భైరవుడు, కాలభైరవులు అంటే నాకు చాలా ఇష్టం. నేను కొన్ని డాగ్స్ పెంచుకున్నప్పుడు ఒక్కొక్క డాగ్ ఒక్కొక్క రకంగా ఉంటదండి. అంటే దాని జాతి వైరంగా దాంట్లో ఉన్నటువంటి జీన్స్. ఇప్పుడు మనం విలేజ్‌లలో తిరిగేటువంటి డాగ్స్ ఉంటాయి ఉదాహరణకి. అవేంటంటే మనిషిని ఎక్కువగా ప్రేమించలేవు. దగ్గరికి రావు. చాలా దగ్గరికి రావు. అదే మనం కొన్ని జర్మన్ షెఫర్డ్ ఉన్నటువంటి డాగ్స్ చూస్తే అవి మొత్తం అమాంతం మనిషిని పట్టుకొని అవి ప్రేమగా నాకేస్తూ ఉంటాయి. కొన్ని డాబర్‌మన్స్ ఉంటాయి. కొన్ని రాట్‌వీలర్స్ ఉంటాయి. కొన్ని మామూలు జాతులో కొన్ని చిన్న పెట్స్ ఉంటాయి. ల్యాబ్ డాగ్స్ ఉంటాయి. కొన్ని ఎంత డిఫరెంట్ అంటే పేరు మాత్రం కుక్కలే. కుక్కలలో ఇన్ని జాతులు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే రకరకాలుగా ఉంటాయి. వాటి జీన్స్ ప్రకారం అవి ముందుకెళ్తాయండి. అదేవిధంగా ఎన్నో రాసులు 12 రాసులు ఉండొచ్చు. 12 రాసుల్లో ప్రత్యేకంగా తులారాశి అంటే వాటి పవర్ వేరే ఉంటది. మీకు అర్థం కావడానికి నేను చెప్పాను అంతే. తులారాశి గురించి. అందుకే తులారాశిలో ముఖ్యంగా వాళ్ళు డెవలప్‌మెంట్ కాకపోవడానికి కొన్ని కారణాలుంటాయి. అదేంటో తెలుసా మీకు? నేను ఒకటే చెప్తున్నానండి. పాజిటివ్ చెప్తే ఆ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం నెగెటివ్ చెప్తే అమ్మో అని భయమేసి ఆ వీడియో చూడకుండా పక్కన పెడుతున్నారు. ఒక ఇంజెక్షన్‌కి భయపడితే ఏమవుతదండి? ఒక సెప్టిక్ అయింది ఒకతనికి. ఆ సెప్టిక్ అయినప్పుడు కాలు మొత్తం తీసేయాలి. ఫస్ట్ చిన్నగా ఒక మేకు కుట్టినప్పుడు దాని మేకు గుచ్చింది. గుచ్చితే డాక్టర్ దగ్గరికి పోతే ఇంజెక్షన్ ఏస్తాడు. ఎందుకు ఇంజెక్షన్ నుండి? నాకు భయం. ఇదివరకే ఇంజెక్షన్ అంటే భయం. అదే తగ్గిపోతుందిలే అని చెప్పేసి ఇంట్లో ఉన్న పసుపు తీసుకొచ్చి దాని మీద రాశాడు. ఆ పసుపు ఈ రోజులలో ఒరిజినల్ పసుపు ఉందా? చెక్క పొడి మొత్తం టోటల్‌గా చెక్క పొడిని క్రాష్ చేసి దానికి కలర్ కొట్టేసి పసుపులో కలిపి అమ్మేస్తున్నారు. ఒరిజినల్ పసుపు అంటే ఎక్కడ దొరుకుతుందండి ఉదాహరణకి? అంతా కల్తీ లేని సామ్రాజ్యం మనం ఇండియాలో చూడలేము వాస్తవానికి ఏందంటే. అన్నీ కల్తీ. ఎవ్రీథింగ్ కల్తీ. మనం ఎలా పసిగడతామండి కల్తీని? ఇంపాసిబుల్. మన కొవ్వుతో జీవులకు ఉన్న చంపినటువంటి కొవ్వును కలెక్ట్ చేసుకొని దాన్ని మంటలో ఉడికించి దాంట్లో నుండి ఆయిల్ తీసుకొని మనం తినే ఆహారంగా వాడుకుంటున్నాం. ఈరోజు చూస్తే మనకు తెలియదండి. మనకు తెలియకుండానే మనం ఆహారంగా తింటున్నాం. చక్కగా తింటున్నాం. కొద్ది రోజుల్లోనే మనం మన ప్రాణానికి హాని, ఆ గుండె ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా లేక ఆ కొవ్వు తింటున్నాం కాబట్టి మళ్ళీ మనకు ఎఫెక్ట్ పడి గుండె హార్ట్ అటాక్ అనేది టక్కిమని వచ్చేస్తుంది. నేను ఇప్పటికీ నా కళ్ళ ముందు వేరుశనగ గుండ్లు దాంట్లో పోసేసి కానగా తిప్పిస్తాను నేను. కానీ అది ₹500 లీటర్ అండి. ఏది వేరుశనగ. అది ఎంత బాగుంటుందంటే చేతికి అంటితే మనం కడుక్కుంటే వేరే ఆయిల్ మన ఆయిల్ కడుక్కుంటే ఎంత డిఫరెంట్ ఉంటుందో తెలుసా ఆయిల్? మన బాడీలోకి వెళ్ళి మన లోపల మొత్తం పేగులకు పట్టేసి మనకు లేనిపోని జబ్బులను తీసుకొస్తుంది. ఆ రోజులు ఆ పూర్వకాలంలో ఏదైతే కానుగ నూనెలో తిప్పినటువంటి ఆయిల్ ఉందో అదే ఆయిల్‌ను నేను కూడా ఇప్పుడు వాడుతున్నానండి. చాలా తేడా. నిజమండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీలో మార్పు జరగవలసిందే. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తానండి. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా చూస్తాను. అయితే నెగెటివ్ చెప్తే మాత్రం దయచేసి బాధపడొద్దు. బాధపడుతూ ఉంటే మనకేం జరగదండి. దాని నుండి బయటపడే మార్గం అనేది ఆలోచించాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడుతూ పోతే ఇంజెక్షన్‌కు భయపడితే ఆ కాలే తీసేయాల్సి వస్తది. ఒక సెప్టిక్ అయితే ఇంజెక్షన్ ఏస్తే అయిపోతది అక్కడికి. కానీ నువ్వేం చేసావు? ఆ చిన్న సూది మందుకు భయపడితే నీ జీవితం మొత్తం కాలు మొత్తం తీసేశారు. అలాగా తులారాశి వారికి నెగెటివ్ ఉంటాయి. ఇవి నెగెటివ్ ఉన్నాయంటే దానికి భయపడుతున్నారు. యాక్చువల్‌గా తులారాశిలో జన్మించిన వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో జన్మించినా కానీ 3, 12, 21, 30వ తేదీలలో మీ డేట్ ఆఫ్ బర్త్ 3 గాని, 12వ తారీఖు గాని, 21వ తారీఖు గాని, 30వ తారీఖు గాని అయితే సమస్య. తర్వాత
తులారాశి వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయితే ఎక్కువ సమస్య. తులారాశిలో జన్మించిన వారు ఏ అనే అక్షరము, ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరంతో పేరు మొదలైతే ఇబ్బందులు తలెత్తుతాయి. అవునండి. తులారాశి వారిలో డేట్ ఆఫ్ బర్త్లో 3 1 కనుక ఉన్నట్టయితే ఎక్కువగా ఇబ్బంది పడతారు. తులారాశిలో 3 1 ఆపై ఎక్కువగా. తులారాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా డేటు, మంత్, ఇయర్ మొత్తం గుడితే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. అవునండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మనం దానికి పరిష్కారం చేసుకోగలిగితే మంచి జరుగుతుంది. లేదంటే చాలా వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడొద్దు. ఒక్కసారి మీరు ఫోన్ లైన్‌లో గానీ, లేదంటే డైరెక్ట్‌గా నేను హైదరాబాద్‌లో ఉంటాను జూలై మాసంలో. మీరు తప్పకుండా పర్సనల్‌గా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలవండి. మీ గురించి మీరు తెలుసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.